మీకు ఛాలెంజింగ్గా అనిపించే అంటే రోల్ యాజ్ అ విలన్ విచ్ యు ఆర్ డ్రీమింగ్ ఆఫ్? ఫర్ మీ ఇప్పుడు నేను పొట్టేలను ఒక ఫిలిం చేస్తాను. అంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనకి నచ్చే రోల్స్ నాకు తెలిసి చాలా తక్కువ ఉంటాయి, టు బీ వెరీ ఆనెస్ట్ విత్ యూ. మీకు ఇప్పుడు కోట గారు కానివ్వండి, లేకపోతే ఎవరన్నా తీసుకున్నా కూడా ఒక 700 ఆడ్ ఫిల్మ్స్ చేసినా కూడా ప్రాబ్లీ అందులో 10% కూడా ఉండవు నచ్చినవి. అంటే నచ్చినవి అంటే ఫుల్గా పేరు వచ్చినవి. ఓకే, అంటే అదో ప్రాసెస్ జర్నీ, బట్ బాగా మీరు బాగా ఇంపాక్ట్ఫుల్ రోల్స్ కోట గారు చేసినాయి అంటే ఒక 50 ఉంటాయేమో అందులో, అంతకన్నా ఉండవు. సో అలాంటి రోల్స్ ఎదుగుతున్నాను నేను. ఆ ప్రాసెస్లో ఏంటంటే నాకు ఈ మధ్యకాలం నేను చేసిన దాంట్లో పొట్టేలను ఫిలిం చేశానండి. పొట్టేలను చేశాను. చాలా మంచి రోలు బాగా రాశాడు సాహిత్ అని చెప్పేసి. ఇంతకుముందు సవరణ ఫిలిం చేశాడు. సో ఐఎమ్ లుకింగ్ ఆఫ్ అంటే వీళ్ళ కొత్త డైరెక్టర్స్ కోసం చూస్తున్నాను నేను. అంటే వాళ్ళు కొత్త ఇన్నోవేటివ్ థాట్గా వస్తారు, కొత్త రైటింగ్తో వస్తారు, మనం కొత్తగా ఉంటాం యాజ్ అన్ యాక్టర్గా అని వచ్చిన స్వార్థం. సో ఆ రకంగా ఈ పొట్టేలు అనేది నేను బాగా వెయిట్ చేస్తాను ఆ సినిమా రిలీజ్. అందులో మీ రోల్ ఎలా ఉంటుంది? నెగటివ్ క్యారెక్టర్? నెగిటివ్ రోల్ అండి. ఇట్స్ ఎ నెగిటివ్ రోల్. చాలా సెంట్రల్ రోల్ సినిమాలో, వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిలిం. నేను చాలా రోజుల తర్వాత అంటే మీకు ఉంటుంది కదా, కథ నడిపే రోల్ ఉంటుంది కదా, అంటే స్టోరీని ఇప్పుడు ఇష్కుంటుంది, స్టోరీ నడిపిన రోల్. విక్రమార్కుడు ఉంటుంది, రావాల్సిన టైంలో కరెక్ట్ టైంలో వస్తుంది. ఆర్యా 2 ఒక సర్టన్ టైం, ఒక 10 మీరు చెప్పిన రోల్స్ అన్ని, లక్ష్మీ కళ్యాణ్, తేజ గారిది కానీ. అంటే అలాగా ఇది కూడా నేను చేసిన వాటిలో ఇప్పటివరకు నేను చేసిన వాటిలో బెస్ట్ రోల్ అని నేను అనుకుంటున్నాను. లుకింగ్ ఫార్వర్డ్ టు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. సో అజిత్ గారితో తెగింపు అన్న మూవీలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు. అజిత్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ క్యారెక్టర్ తాలూకా హౌ డు యూ ఫీల్? అజిత్ గారు అంటే నేను చేసిన పక్కన పెట్టేద్దాం అండి. అసలు రోలు ఎంత హంబుల్ పర్సన్ అంటే ఆయన. ఒక హీరో ఇలా ఉండొచ్చా అన్నట్టు ఉంటారు ఆయన. ఇంతకుముందు కిరీటం అన్న ఫిలిం చేశాను నేను తమిళ్లో నేను చేసిన ఫస్ట్ ఫిలిము అజిత్ గారి మెయిన్ విలన్. ఓకే, అది కిరీటం మలయాళం ఫిలిం, లాల్ సార్ ఫిలిం రీమేక్. అదే గర్దిష్ ఇన్ హిందీ, అన్ని రకాలుగా కూడా. సో మెయిన్ విలన్ చేశాను. అది కొంచెం యావరేజ్గా ఎలాగో ఆడింది. దెన్ ఈ ఫిల్మ్ వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత, హెచ్ వినోద్ గారి డైరెక్షన్లో. ఆయన ఒక ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ యాక్చువల్లీ. వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఈ కిరీడంకి దీనికి 10 years పైన డిఫరెన్స్ ఉంది. మేము ఎక్కడ పుకెట్లోనే ఎక్కడో షూట్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ సీలోకి వెళ్ళాలి, షిప్ ఏదో దాంట్లో షూట్ చేయాలనుకుంటున్నప్పుడు కొంచెం ఎర్లీకి వెళ్ళాం. సన్ రైజ్ కన్నా ముందు వెళ్ళాలని. 4:30 చీకటిగా ఉంది. అజిత్ గారు, అజయ్ గారు ఎలా ఉన్నారు, ఈ స్పీక్స్ డీసెంట్ తెలుగు యాక్చువల్లీ, హౌ ఆర్ యూ అజయ్ గారు అన్న. నేను షాక్ అయ్యాను. నేను యాక్చువల్లీ చెప్పినా కూడా ఆయన నేను అంటున్నాను, ఎందుకంత పొద్దున్నే పిలిచారు అయితే అంటున్నాను నేను. అప్పుడప్పుడు రావాల్సి వస్తుందండి, యూ హ్యావ్ టు కమ్ షూట్ అనేది ఆయన జోక్ చేస్తున్నారు. ఆయన వచ్చి హగ్ ఇచ్చి ద వే హీ మీట్స్ అండ్ ఈ ట్రీట్స్ యూ లైక్, అంటే ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తారు. సో ఎనీ టైమ్ అజిత్ గారి సినిమా, అజిత్ గారితో హ్యూజ్ స్టార్. ఆయన సినిమా అంటే ఎప్పుడన్నా వెళ్ళి హ్యాపీగా చేసుకుని, ఇంక నేను ఏంటి అని కూడా అడగనండి. అది కూడా చెప్తున్నాను, కొంతమంది హీరోలు ఉన్నారు అసలు ఇది అది అని కూడా అడగను, నేను వెళ్ళి చేసుకుంటే వెళ్తాను. అందులో అజిత్ గారు ఒకరు. ప్లస్ ఆ రోల్ కూడా నాకు ఆ ఫుల్ లెంత్ రోలు తమిళ్లో కూడా నాకు కొంచెం మళ్ళీ జేమ్ రవి సినిమాలు కొంచెం ఒక రకంగా చాలా గ్యాప్తో తమిళ సినిమాలు చేయడానికి కూడా రీజన్ అయింది. అది మంచి హిట్ అయింది. తమిళ అలవాటు అయిపోయి ఉంటుంది మీకు. ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ గ్లోబల్ అండి ఇప్పుడు. అంటే నేషనల్ లెవెల్లో వచ్చేసారు యాక్టర్స్ అందరూ కూడా. ఇప్పుడు మనం మలయాళం యాక్టర్స్ మనకు వచ్చి చేస్తున్నారు, మనం వెళ్ళి వేరే చోట వెళ్ళి చేస్తున్నాం. హిందీ యాక్టర్స్ ఇటు చేస్తున్నారు. ఒకప్పుడు ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి విలన్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నారు అటు విలన్స్. థింగ్స్ ఆర్ చేంజింగ్. బాగుంది ఇప్పుడు. ప్రతి యాక్టర్ అన్ని చోట్ల అన్ని లాంగ్వేజ్ వెళ్ళి చేయడం జరుగుతుంది. ఎక్స్పోజర్ కూడా పెరిగిపోయింది. సో మీ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? లెట్ us దేవరా, పుష్ప 2, సరిపోదా శనివారం అగైన్ వివేకాత్రేయ నాని గారి ఫిలిం, సింగం అజయ్ దేవగన్, సింగం 3, పొట్టేల్. వెరీ నైస్. lined up with some strong movies. Very big films అండి. అన్నీ కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. Hopefully all of them create a very big name for you. మీరు how do you want to see yourself in next 10 years? నెక్స్ట్ 10 ఏళ్ళలో మిమ్మల్ని మీరు ఎలా చూద్దాం అనుకుంటున్నారు? ప్రాబబ్లీ సంథింగ్ ఇన్ ఫిలిమ్స్ ఓన్లీ. నాకు ఇది తప్పితే వేరేం తెలీదు, నాకు వేరే చేయాలని కూడా లేదు. సో ఐ వాంట్ టు బీ ఇన్ ఫిలిమ్స్. యాక్టర్గా ఐ ఫీల్ దట్ ఐ జస్ట్ స్టార్టెడ్ యాక్చువల్లీ. అనిపిస్తుంది. ఎందుకంటే ఐఎమ్ ఇప్పుడు నేను 45, 46 అండి నాకు ఇప్పుడు.
దిస్ ఈస్ ద ఏజ్ వేర్ మీకు నెక్స్ట్ వెళ్ళే కొద్దీ కూడా యూ గెట్ డిఫరెంట్ రోల్స్ యాక్చువల్లీ. యూ స్లోలీ కన్వర్టింగ్ ఇన్ టు ఫాదర్, బాబాయ్. దట్స్ వేర్ ద యాక్చువల్ Weight of the story ఉండే ప్లస్ character అవును కి. క్యారెక్టర్స్ కానీ రకరకాల క్యారెక్టరైజేషన్స్ కానీ పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా ఐ థింక్ అసలు నా కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయిందని నా ఫీలింగ్. Wow. లుకింగ్ ఫార్వర్డ్ లైక్ ఎనీ టైమ్ 10 years అనే కాదు. 25 years of career in cinema industry తర్వాత మళ్ళా అవును ఇట్స్ అ ఫ్రెష్ బిగినింగ్ ప్రాబబ్లీ. ఫ్రెష్ బిగినింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఫిలిమ్స్లో ఉంటాను.